గుడ్ ఈవినింగ్ యూట్యూబ్. ఇవాళ గోంగూర చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాము. మొదటగా ఎండుమిర్చి, జీలకర్ర అండ్ ధనియాలని ఇలా వేయించి పక్కన పెట్టుకోండి. గోంగూర ఆకుల్ని బాగా శుభ్రంగా కడుక్కొని తర్వాత ఒక ప్యాన్లో కొంచెం వాటర్ వేసుకొని అలా ఉడకబెట్టండి. తర్వాత ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర మిక్సీలో వేసి అండ్ తగినంత ఉప్పు వేసి ఒక్కసారి గిర్రుని తిప్పేసేయండి. ఆనియన్స్ అండ్ వెల్లుల్లి కొంచెం కట్ చేసి పెట్టుకోండి. జీలకర్ర, మిర్చి, ధనియాల పొడిలో వెల్లుల్లి వేసుకొని తర్వాత ఉడికిన గోంగూరని వేసుకొని ఒకసారి మళ్ళీ గిర్రని తిప్పేసేయండి. ఈ చట్నీ ఎన్ని విధాలుగా చేసుకున్నా చాలా అంటే చాలా బాగుంటాయి. డైట్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఈరోజు వద్దులే, ఈరోజు బాగా తినేసి రేపటి నుండి స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. అంత బాగుంటుందండి గోంగూరతో చేసిన ఏ వంటకమైనా. మీలో ఎంతమందికి గోంగూర వంటలు అంటే ఇష్టము అండ్ అది చట్నీనా పప్పా అనేది కింద కమెంట్స్లో చెప్పండి. నాకు మాత్రం గోంగూర పప్పు అండ్ చట్నీ రెండు ఇష్టమేనండి. వేడి వేడి అన్నంలో ఒక్క చెంచా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే వావ్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. గోంగూర చట్నీలో లాస్ట్ స్టెప్, ఆనియన్స్ని ఇలాగే పచ్చిగా కలుపుకొని ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. అంతే, ఇవి పలుకులుగా తగిలితే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.